హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో నా కిచెన్లో నాకు ఇష్టమైన కొన్ని కిచెన్ యుటెన్సిల్స్ అండ్ నా కుక్వేర్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ నేను మీకు ఈ వీడియోలో నా కిచెన్లో నాకు ఇష్టమైన ఫేవరెట్వి మాత్రమే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్యాన్ని నేను ఒక 2 days బ్యాకే తీసుకున్నాను. ఈ ప్యాన్ నేను డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ దీని బాటమ్ థిక్గా అండ్ కొంచెం డెప్త్గా ఉండడం వల్ల మనం ఏవైనా కర్రీస్ చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రైస్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపాను నేను దీంట్లో, ఎందుకంటే డీప్ ఫ్రైస్కి నేను ఎక్కువ క్యాస్ట్ ఐరనే యూజ్ చేస్తాను. అండ్ తర్వాత మనకి పట్టుకోవడానికి స్టీల్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. కాకపోతే అది మనం వేడి చేసినప్పుడు, అంటే కూరని వేడి చేసినప్పుడు పట్టుకుంటే కాలుతుంది. ఏదైనా క్లాత్తోనే ఖచ్చితంగా పట్టుకోవాలి మనం. అండ్ దీని గురించి నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. దీని బాటమ్ అనేది చాలా థిక్గా ఉంటుంది అండ్ చాలా మంచి క్వాలిటీ. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ స్టీల్ కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట. 304 స్టీల్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది. ఇది నాకు ఆఫర్లో 645 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది కూడా నేను ఒక 2-3 months బ్యాకే తీసుకున్నాను. బట్ వీడియో అయితే షేర్ చేయడానికి నాకు ఇప్పటి వరకు కుదరలేదు. అండ్ ఇదైతే కొంచెం పెద్ద బాండి అనమాట. అంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం తాలింపు అట్లాంటివి చేసుకోవాలన్నప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని డెప్త్ కూడా చాలా ఎక్కువ. ఇది కూడా మంచి క్వాలిటీ స్టీలే. దీని కాస్ట్ వచ్చేసి నేను కొన్నప్పుడు నాకు 1300 చెప్పారు. కాకపోతే నేను 1100కి బార్గెయిన్ చేసి తీసుకున్నాను. అంటే చెప్పిన రేట్కే మనం తీసుకోం కదా. సో ఇంకా ఫైనల్లీ 1100కి అయితే ఇచ్చారు. బట్ మూత అండ్ కింద బౌల్ మాత్రం చాలా బరువు అయితే ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్లో ఏంటంటే మనకి ఫుడ్ అనేది మాడిపోకుండా వస్తుంది. ఒకవేళ స్టీల్ క్వాలిటీ లోలో ఉందనుకోండి, అంటే కొంచెం వెయిట్ తక్కువగా పల్చగా అలా ఉందనుకోండి, అంటే మనం ఇలా కొట్టినప్పుడే సొట్టబోతాయి కొన్ని. అలా ఉంటే ఏంటంటే మొత్తం మాడిపోయి మనం పెట్టంగానే కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కుక్కర్, చిన్న కుక్కర్. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను. నేను నా యూట్యూబ్ వీడియోస్లో దీని గురించి కూడా మీకు అప్లోడ్ చేశాను ఒక వీడియో, ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను 2 అల్యూమినియం కుక్కర్లు అయితే వేసేసి కొంత మనీ యాడ్ చేసుకొని ఇది తీసుకున్నాను. 2 చిన్న కుక్కర్లు ఇచ్చేసాను అనమాట. ఇచ్చి ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా మంచి స్టీల్ క్వాలిటీ అండ్ వెయిట్ కూడా ఓవర్గా ఉండదు. కానీ చిన్న కుక్కర్కి తగ్గట్టు వెయిటే ఉంటుంది. అండ్ మోడల్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. అండ్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. కొంచెం కూర చేయాలన్నా, కొంచెం పప్పు చేసుకోవాలన్నా దీంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు, తాలింపులు కానీ ఏవైనా. అండ్ దీంట్లో మనం డైరెక్ట్గా ఒక 2 personsకి వైట్ రైస్ అయితే కుక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక గ్లాస్ లిడ్ కూడా ఇస్తారు. ఒక 1 person ఆర్ 2 personsకి బిర్యానీ, పులావ్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీని కాస్ట్ వచ్చేసి 2000. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్. ఇది నేను తీసుకొని ఒక 3 years అయితే దాటింది. బట్ అప్పటి నుంచి ఇప్పటికీ ఇలా ఉంది. అంటే నేను క్యాస్ట్ ఐరన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. క్యాస్ట్ ఐరన్లో కుకింగ్ అనేది మనకి చాలా హెల్దీ. అండ్ ఇవి వెయిట్ కూడా ఉంటాయి. ఇది మనం దోశ కానీ చపాతీ కానీ అలా వేసిన వెంటనే ఒకసారి వాష్ చేయాలనుకున్నా వాష్ చేసేసి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ని. ఇది ఎప్పుడు ఆయిల్గా ఉండాలి. మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ క్యాస్ట్ ఐరన్ నాకు చాలా ఇష్టం అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ బాండీ. ఇది కూడా చిన్న బాండీ అనమాట. దీంట్లో కూడా మనం కర్రీస్, డీప్ ఫ్రైస్ అట్లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. అండ్ నేను డీప్ ఫ్రైస్ చేయాలి అంటే నేను ఈ క్యాస్ట్ ఐరన్ బాండీలోనే చేస్తాను. అండ్ పులిహార అట్లాంటి వాటికి తక్కువ క్వాంటిటీలో ఉన్న వాటికి తాలింపు వేయడానికి నేను ఇదే యూజ్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. అల్యూమినియం ఇంతకుముందు ఒక 3 years బ్యాక్ కొన్నాను, కానీ ఎక్కువ యూజ్ చేయలేదు. అదేంటంటే మనం చేస్తూ ఉంటే కదులుతూ ఉంటుంది. ఈ క్యాస్ట్ ఐరన్వి కొంచెం వెయిట్ ఉండడం వల్ల మనం డీప్ ఫ్రైస్ ఏమైనా చేస్తుంటే కదలకుండా ఉంటుంది. అండ్ మనం 10 నిమిషాల్లో చేయాలి అనుకున్న కుకింగ్ వచ్చేసి ఒక 5 minutesలో అట్లా కంప్లీట్ అయిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పల్లీలే.
పల్లీలని మీరు నాన్ స్టిక్‌లో వేసినప్పుడు టైం చెక్ చేసుకోండి. అండ్ క్యాస్ట్ ఐరన్ బాండీలో చేసినప్పుడు టైం చెక్ చేసుకోండి. క్యాస్ట్ ఐరన్‌లోనే త్వరగా ఫ్రై అయిపోతాయి అండ్ గ్యాస్ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంట పొంగనాల స్టాండ్. నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే దోస పిండి, ఇడ్లీ పిండి అలా మిగిలిపోయినప్పుడు నేను దీంట్లోనే వేసుకుంటాను పొంగనాలు. డీప్ ఫ్రై అయితే అసలు చేయట్లేదు ఇదొచ్చినప్పటి నుంచి. అండ్ ఇది నాన్ స్టిక్ వాటికి ఆ టెస్లాన్ కోటింగ్ అనేది పోకుండా మనం యూజ్ చేసుకోవాలి. దానికి సపరేట్‌గా ఇచ్చిన స్క్రబ్బర్స్ అవి మాత్రమే వాడాలి. అండ్ ఇది గుంట పొనగనాల స్టాండ్ కాబట్టి దీనికి స్పాచ్‌లా అవేమి యూజ్ చేయను. నాన్ స్టిక్‌వి ఏవైనా మీరు కుక్‌వేర్ తీసుకుంటే దానికి వాళ్ళిచ్చిన వుడెన్ స్పాచ్‌లానే వాడాలి. అండ్ స్క్రబ్బర్ కూడా వాళ్ళిచ్చింది మాత్రమే వాడాలి. ఎందుకంటే ఆ టెస్లాన్ కోటింగ్ అనేది పోయింది అంటే ఇంకా అది హెల్తీ కాదు. ఆ టెఫ్లాన్ కోటింగ్ పోకుండా ఉన్నంత వరకు దాంట్లో మనం ఏదైనా చేసుకోవచ్చు, హెల్తీయే. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి కాడగిన్నెలనమాట. చిన్నదొచ్చేసి తక్కువ పాలు యూజ్ చేయడానికి అండ్ పెద్దదొచ్చేసి ఎక్కువ పాలు కాగబెట్టుకోవడానికి. పట్టుకోవడానికి మనకి సైడ్ హ్యాండిల్ ఉంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి నేను ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నాకు కిచెన్ యుటెన్సిల్స్‌లో నాకు ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఇది లుకింగ్ వైస్ అయితే చాలా బావుంటుంది. అండ్ చారు అలాంటివి దీంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ కూడా. వీటిలో ఏంటంటే సైజెస్ ఉన్నాయి. నేను బుల్లి సైజు అండ్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఎందుకులే అని చెప్పి ఈ 2 అయితే తీసుకున్నాను. ఇది స్టీల్ క్వాలిటీ కూడా చాలా మంచిది. కాస్ట్ కూడా ఎక్కువ చెప్పారు. ఎందుకంటే ఇది కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. లుక్ వైస్ బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇడ్లీ సాంబార్ వేసుకునే పాత్రలనమాట. అంటే బౌల్స్. సో మేము ఇడ్లీ సాంబార్ చేసుకున్నప్పుడు వీటిలోనే తింటాము. కొంచెం హోటల్లో ఇస్తారు కదా! సో ఆ ఫీలింగ్ అయితే వస్తదనమాట. అండ్ ఇందులో కూడా బాటమ్ అనేది కొంచెం కిందకు ఉండడం వల్ల ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు ఏంటంటే మొత్తం సాంబార్లో డిప్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకా మేము ఎప్పుడు ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేసుకున్నా వీటిలోనే తింటాము. ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం వాటికి సపరేట్ ప్లేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇడ్లీ సాంబార్కి మాత్రమే ఇవి వాడతాము. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పులిహార అట్లా ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్స్. అంటే కొబ్బరన్నం, పుదీనా రైస్ ఐటమ్స్ని ఏమైనా కలపాలి అనుకున్నప్పుడు ఇవే యూజ్ చేస్తాము. ఇదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు. ఫస్ట్ కొంచెం చిన్నది, ఆ తర్వాత కొంచెం పెద్దది, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దదన్నమాట. సో ఇట్లా 3 సైజెస్ అయితే పెట్టుకున్నాను. ఒక్కొక్క దాంట్లో క్వాంటిటీని బట్టి కలుపుకుంటూ ఉంటాను. అండ్ మళ్ళీ చపాతీ పిండిని మాత్రం వీటిలో కలపను. ఎందుకంటే లోపల కొంచెం డిజైన్ వచ్చింది కాబట్టి నేను దీంట్లో కలపను. చపాతీది కలపాలనుకున్నప్పుడు ప్లెయిన్ గిన్నె తీసుకొని కలుపుకుంటాను. క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుందని. అండ్ అంతేకాకుండా నేను పొట్టు మినపప్పు అండ్ పొట్టు పెసరపప్పు ఇవి ఎక్కువ యూజ్ చేస్తాను. సో పొట్టు తీసుకోవడానికి కూడా ఇలాంటి కొంచెం పెద్ద బౌల్స్‌లో అయితే మనకి క్లీన్ చేసుకోవడానికి అండ్ ఉంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కిచెన్‌లో నేను ఎక్కువ ఉంచుకోను. అన్నీ అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటాను. మిగతావన్నీ కూడా ఒక పెద్ద బాక్స్‌లో ఏసేసి ఇంక అవన్నీ పైనేసేస్తాను. అండ్ ఇదొచ్చేసి హాట్ బాక్సు. ఓన్లీ ఒకే ఒక్క హాట్ బాక్స్ యూజ్ చేస్తాను. అవి చపాతీలు పెట్టడానికి. అండ్ ఇదొచ్చేసి చపాతీ పీట. ఇది నేను 4½ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఏమాత్రం షైన్ అవన్నీ తగ్గకుండా చాలా నీట్‌గా ఉంది. అండ్ దీని కింద రబ్బర్స్ ఇవ్వడం వల్ల చపాతీ చేసేటప్పుడు మనకి స్టాండ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటదనమాట ముందుకి, వెనక్కి. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నేను ఎక్కువగా కొనను. లేవు మన దగ్గర, ఇవి యూజ్ అవుతాయి అనుకున్నవి మాత్రమే కొంటాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.